విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం అంటే తెలియని వారు ఉండరు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ పవిత్ర సంగమం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా పేరుగాంచింది. ఈ ప్రాంతంలో కృష్ణా గోదావరి నదులు కలవడం జరుగుతుంది. అందుకు ప్రతీకగా పవిత్ర నదులు కలిసిన చోటును పవిత్ర సంగమంగా పిలుస్తారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ పవిత్ర సంగమంలో నిత్యం నవహారతులు ఇచ్చేవారు. ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాలకు చెందిన ప్రజలు వేలాదిగా వచ్చేవారు. ప్రశాంతతకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆధ్యాత్మికతకు నెలవుగా ఉండేది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడే నిర్వహించేందుకు ఈ పవిత్ర సంగమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడే నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ఘాట్ను ప్రారంభించారు. అంతేకాకుండా ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు నిత్యం సందర్శించేవారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిత్యం పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేవారు. అలాంటి పవిత్ర స్థలం ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. గంజాయి ముఠాలకు, మందు బాబులకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ సంగమాన్ని కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈ ప్రాంతం వైపు మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపాలిటీ సిబ్బంది కానీ కన్నెత్తి చూడటం లేదు. మందుబాబులు ఫుల్లుగా మద్యం సేవించి మద్యం సీసాలు అక్కడే పగలగొట్టి నానావీరంగం సృష్టిస్తున్నారు. లక్షలాది రూపాయలు విలువ చేసే సామాగ్రి ఇప్పటికే దొంగల పాలయ్యాయని, అయినా కూడా పోలీసులు మాత్రం సంగమంపై దృష్టి సారించడం లేదు. ఇక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టడం లేదు. ఇక మున్సిపల్ కమిషనర్ అయితే పత్తాలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అటు మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని ఈ యొక్క పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకురావాలని, అసాంఘిక శక్తులను తరిమికొట్టి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పెట్టి దుర్గాకాన్ని కాపురస్తుల్ని ఈ పవిత్ర సంఘంలో క్లీన్ చేసే మా నాదుడే లేకుండా అయిపోయాడు. 5 సంవత్సరాల్లో ఏడ చూసిన నీరు బాటిళ్ళు, బైకులు ర్యాలీ, గంజాయి మొత్తం ఇదే జరుగుతుంది తప్ప పవిత్ర సంఘాన్ని పవిత్రంగా ఉంచట్లేదు. సంఘంలో మామిడికాయ వ్యాపారం భారీగా జరుగుతుంది. జరిగిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చెత్త చెదారం మొత్తం ఎక్కడిదక్కడే వేసేస్తున్నారు. మున్సిపాలిటీ కూడా